ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు వాటి రాయితీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే. అధికారులు కేడర్ సమీక్షలో అవగాహన కల్పించిన ఎమ్మెల్యే. ఈ నెల 17న నరసరావుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన. ఏర్పాట్లు పూర్తి. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల నుంచి నేతలు తరలిరావాలని పిలుపు. గణపవరం వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి బోల్తా పడిన కారు. 4 వ్యక్తులకు తీవ్ర గాయాలు. భార్యను కాపురానికి పంపించడం లేదని అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు గంగాధర్. అత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లుడు గంగాధర్ ను అరెస్ట్ చేసిన ఎడ్లపాడు పోలీసులు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు. ఒక్కరిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. నరసరావుపేటలో రేపు నిర్వహించనున్న అవుట్ రీచ్ కార్యక్రమం ఏర్పాట్లపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే హాజరై అధికారులతో కార్యక్రమ నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, ప్రజలకు అందించాల్సిన సేవలు, ఫిర్యాదుల స్వీకరణ, సమస్యల పరిష్కార ప్రక్రియ, రాకపోకల ఏర్పాట్లు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీ, ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. తీసుకున్నాము. 3,000 మంది బెనిఫిషరీ లిస్టులు తీసుకున్నాము. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏ తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం. నీకు 3,000 మంది అంటే 50 బస్సులు ఇవ్వాలి నీకు. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. రేపు 17వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1:30 దాకా నరసరావుపేటలో జరగబోయే రుణ వితరణ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, వీరితో పాటుగా దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల చైర్మన్లు కూడా రేపు నరసరావుపేటకు రాబోతూ ఉన్నారు. వీరందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు అంటే ముఖ్య కారణం ఏదో పెద్ద పెద్ద వ్యాపారస్తులకి లబ్ధి చేకూర్చడం కోసమే బ్యాంకులు ఉన్నాయని కాదు. బ్యాంకులు ఉన్నవి సామాన్య ప్రజలకి కూడా వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఆర్థికంగా పైకి రావడానికి ఉపయోగపడేదానికి కూడా ఈ బ్యాంకులు ఉన్నాయి అనేదానికి చూపించడానికి రేపు ఈ కార్యక్రమం నరసరావుపేటలో చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా 3,216 కోట్ల రూపాయలు రేపు రుణ వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. రుణాలు ఇవ్వబోతా ఉన్నాం. 1,00,000 మంది పైగా బెనిఫిషరీస్కి రేపు ఈ 3,216 కోట్ల రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ వచ్చి దీన్ని విజయం చేకూర్చాలని చెప్పి కోరుతూ, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలి. అన్ని వర్గాల ప్రజలకు దీనిలో లబ్ధి చేకూరుతూ ఉంది. ఒకవైపు ఆర్ఐఎఫ్ఆర్ పట్టాలు అంటే ట్రైబల్స్ ఎప్పుడూ కూడా ఆర్ఐఎఫ్ఆర్ పట్టాలు రావటమే వారికి చాలా కష్టం. అటువంటిది ఆర్ఐఎఫ్ఆర్ పట్టాల మీద కూడా ఫస్ట్ టైము లోన్స్ ఇప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే టెనెంట్ ఫార్మర్స్ ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి ఆ టెనెంట్ కార్డు మీద కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరికీ కూడా రుణం ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 28 క్లస్టర్స్, మండలానికి ఒక క్లస్టర్ కింద 28 క్లస్టర్స్ కూడా ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నాం రేపు. ఇలా ప్రతి ఒక్క వర్గానికి కూడా, మహిళలకైతే కానీ, ట్రైబల్స్కి అయితే కానీ, రైతులకైతే కానీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. అలాగే విశ్వకర్మ
ద్వారా కూడా రేపు రుణాలు ఇవ్వబోతా ఉన్నాం. బీసీలకు ఉపయోగపడే కార్యక్రమం, ఇలా ప్రతి ఒక్క వర్గానికి కూడా ఉపయోగపడే కార్యక్రమం రేపు జరగబోతా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని విజయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రుణాలు మంజూరు చేయాలి, బ్యాంకులు సహకరించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాలి. అది డ్వాక్రా కావచ్చు, మెప్మా కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, ప్రధానమంత్రి అమలు చేసేటువంటి 12 పథకాల్లో లబ్ధిదారులు కావచ్చు, ముద్ర లోన్స్ కావచ్చు. వీటన్నిటికీ బ్యాంకులు ఎక్కడైనా నిర్లిప్తత ఉంటే ఆ నిర్లిప్తత పోగొట్టడానికి సిబిల్ క్లియర్గా ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లోన్లు ఇచ్చేటువంటి దానికి బ్యాంకులే మనం వెంటబడాలనేటువంటి విధంగా ఒక టార్గెట్ పెట్టి రేపు 3,200 కోట్లు మన పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారి సారథ్యంలో దేశంలో 543 పార్లమెంట్లుంటే నరసరావుపేటలోనే అవుట్ రీచ్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రత్యేకంగా మన నరసరావుపేటలో నిర్వహిస్తున్నారు. దీనికి మన కృష్ణదేవరాయలు గారిని అభినందిస్తున్నాను నేను. వారి ఆధ్వర్యంలో అవుట్ రీచ్ ప్రోగ్రాం మనకి సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రావటం, మన చీఫ్ మినిస్టర్ మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు రావటం మన అందరికీ ఒక మంచి శుభ పరిణామం. వారు ఎన్నిసార్లు మన ప్రాంతానికి వస్తే అంత మంచి జరగడానికి కానీ నిధులు ఎక్కువ కేటాయించడానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున మన ఎంపీ గారి ఈ ప్రోగ్రాంని ఇక్కడ తీసుకుని వచ్చినటువంటి ఘనత మన ఎంపీ గారిది. ఆ విధంగా దీనివల్ల ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 8ంటికి బయలుదేరి 10ంటికల్లా సభా ప్రాంగణానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సిబిల్ క్లియర్గా ఉండి అర్హత ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైనా ఈరోజు నా దగ్గరకు కానీ ఈ పేట వరకు నరసరావుపేట పార్లమెంట్లో మన ఎంపీ గారి దగ్గరకు కానీ కలెక్టర్ గారు కూడా అర్హత ఉంటే సిబిల్ ఉంటే ప్రభుత్వ పథకాలు మీరు అందుకోవడానికి ఎక్కడైనా బ్యాంకులు నిరాకరించినా నిర్లిప్తతగా ఉన్నా మాది బాధ్యతని ఒక భరోసాని ఇవ్వడానికి ఈ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించిన యాంపాటి రజనీకాంత్ కుమారుడు శ్రేయాన్ నూతన వస్త్రభూకరణ వేడుకకు మాజీ మంత్రివర్యులు చిలుకలూరిపేట శాసనసభ్యులు పతిపటి పల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారి శ్రేణుకు నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు. చిన్నారి ఆరోగ్యంగా ఆనందంగా విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం యాంపాటి రజనీకాంత్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకకు హాజరైన బంధుమిత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు ప్రతిపటి పుల్లారావుకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో నిర్వహించగా కుటుంబ సభ్యులు, ఆహ్వానితులు చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు పాల్గొని నూతన వస్త్రభూకరణ వేడుకను విజయవంతం చేశారు. కార్యక్రమం అనంతరం అతిథులతో కుటుంబ సభ్యులు ఆత్మీయంగా ముచ్చటించి జ్ఞాపిక ఫోటోలు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2000 కార్యక్రమానికి నరసరావుపేట పట్టణానికి విజయనున్న సందర్భంగా ఏఎస్ఎల్ ను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఐఏఎస్ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ ఉమామహేశ్వర్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పట్టణానికి 17న 2000 కార్యక్రమానికి విజయనున్న సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ ఉమామహేశ్వర్లు ఇస్సపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను, సమావేశం జరగనున్న కోడెల శివప్రసాదరావు స్టేడియాన్ని, వేపీ వాహనాలు, సభకొచ్చే ప్రజల వాహనాల పార్కింగ్ ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. 17న జరగనున్న కార్యక్రమానికి సంబంధించి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావలేకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ పోలీసు అధికారులు, సిబ్బంది ఆదేశించారు. సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని, పర్యటన నిమిత్తం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాల సహాయంతో భద్రతను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యతో పాటు వృత్తి విద్యలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్వి ప్రసాదరావు సూచించారు. ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టిందని తెలిపారు. విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణంగా
వృత్తి విద్యా కోర్సులను ఎంచుకుని భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను సంపాదించుకోవాలని సూచించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సాధారణ సబ్జెక్టులతో పాటు వృత్తి విద్యకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వొకేషనల్ శిక్షకులు పిలత, బి సరస్వతిబాయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం ఇర్లపాడులో ఎంపీడీఓ సెక్రటరీతో పాటు మండలాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గ్రీన్ అంబాసిడర్లు షెడ్డు మిత్రాలకు 9 నెలలుగా జీతాలు ఆపేసి సర్పంచ్ పనుల బిల్లులను శాంక్షన్ చేయకుండా పెండింగ్ లో పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. సమస్యలపై నిలదీస్తే అధికారులు బాధ్యతారహితంగా సమాధానమిస్తున్నారని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు. వాగ్దేవి డిగ్రీ కళాశాల నర్సరావుపేట ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న 5 రోజుల జనరేటివ్ ఏఐ వర్క్ షాప్ ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ ను హైదరాబాద్ కు చెందిన ఎస్జే సాఫ్ట్ సొల్యూషన్ సంస్థ నుంచి విచ్చేసిన జే సరది నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్ ద్వారా విద్యార్థులు అత్యాధునిక కృత్రిమ మేధస్సు, ఏఐ సాంకేతికతపై విలువైన అవగాహన, ప్రాయోగిక నైపుణ్యాలు మరియు పరిశ్రమకు అవసరమైన జ్ఞానాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ షాప్ లో విద్యార్థులకు ఏఐ యొక్క ప్రాముఖ్యతను మరియు భవిష్యత్తులో దాని పాత్ర గురించి విపులంగా వివరించారు. జనరేటివ్ ఏఐ ద్వారా విద్యార్థులు తమ అభ్యాసాన్ని మరింత సమర్థవంతంగా చేసుకోవడం, కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మకతను పెంపొందించుకోవడం, ప్రోగ్రామింగ్, కంటెంట్ తయారీ, డేటా విశ్లేషణ వంటి రంగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, అలాగే ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవడం వంటి అనేక ప్రయోజనాలను వివరించారు. Data only. If you want to develop Gen AI related applications as well as AI related applications as well as machine learning, deep learning, data science. So what are the branches having here? BSc, so AI, data science is there? So only AI. So how many members from AI? చిలకలూరిపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమలశెట్టి శ్రీనివాసరావు సోదరులు దొడ్డ శ్రీనివాసరావు నిన్న ఉదయం కన్నుమూయడం పట్ల మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పట్టణంలోని 18వ వార్డులో ఉన్న వారి స్వగృహానికి చేరుకున్న పత్తిపాటి పుల్లారావు అక్కడ ఉంచిన దొడ్డ శ్రీనివాసరావు పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. అనంతరం మృతుడి సోదరుడు తిరుమలశెట్టి శ్రీనివాస్తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఏ అవసరం వచ్చినా తన సహాయ సహకారాలు అందిస్తానని వారికి భరోసా కల్పించారు. దొడ్డ శ్రీనివాసరావు సాదాసిద్ధ వ్యక్తిత్వం, అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావంతో సమాజంలో మంచి గుర్తింపు పొందారని, ఆయన మరణం కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులకు తీరని లోటని ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని దొడ్డ శ్రీనివాసరావుకి కన్నీటి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్స్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించారు. కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి సాధిస్తుందని, అప్పుడే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు మరింతగా అందుతాయని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అన్నారు. పట్టణంలోని జంపని కళ్యాణ మండపంలో శ్రీకృష్ణదేవరాయల విద్యాభివృద్ధి కమిటీ, ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు, నూతన వస్త్రాలు, పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ కూటమి పార్టీల కలయిక రాష్ట్ర ప్రజల్లో కొత్త ఆశలు నింపిందని, ప్రజలకు స్వేచ్ఛా సంతోషాలతో కూడిన పరిపాలన అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థుల భవిష్యత్తు బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించినట్లు ఐక్యతే మనందరి బలం అనే భావనతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని, అన్ని వర్గాల నాయకులు విశాల దృక్పథంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, సామాజిక సేవకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రతిపాటి పేర్కొన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు మారి ప్రజాస్వామ్య వాతావరణం నెలకొందన్నారు. పేద విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక సహాయం, ప్రోత్సాహాలు అందిస్తూ విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీకృష్ణదేవరాయల విద్యాభివృద్ధి కమిటీ మరియు ఏపీ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 30 మంది పేద విద్యార్థులకు నూతన వస్త్రాలు, నగదు పురస్కారాలు అందజేసి ఉన్నత విద్యాభ్యాసంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులను ఘనంగా సత్కరించి వారి తల్లిదండ్రులను అభినందించారు. సమాజాభివృద్ధికి విద్యే ప్రధాన ఆయుధమని, ప్రతి విద్యార్థి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీడీఎంఎస్ చైర్మన్ వడ్రణం హరిబాబు, తోట రాజా రమేష్, పఠాన్ సమద్, మద్దుమాల రవి, తోట శరత్చంద్ర, సిఏ రమేష్, మండలనేని చరణ్ తేజ, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, షేక్ మస్తాన్ వలీ, తోట బ్రహ్మస్వాములు,
తోట సత్యం, మిర్యాల లక్ష్మీనారాయణ, ఇమ్మడి జానకీధర్, మిర్యాల రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చిలకలూరుపేట ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, అనవసర జాప్యాన్ని ఏమాత్రం సహించబోనని మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. మౌలిక వసతులు, రైతుల భూ సమస్యలు, విద్యా, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటి అంశాలకు సంబంధించిన ఆర్జీలను వేగంగా పరిష్కరించి ఆర్జీదారులకు సకాలంలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రివెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతిపాటి ప్రజల నుండి పలు సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. ఒక్కో ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని అన్నారు. సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న భూ వివాదాలు, పట్టాదారు సమస్యలు, రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, ప్రజారోగ్యం, విద్యా సదుపాయాల మెరుగుదల, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం, అనవసర జాప్యం వల్ల మొత్తం ప్రభుత్వ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందన్నారు. అలాంటి పరిస్థితులకు తావు లేకుండా ప్రతి సమస్యను బాధ్యతగా పరిష్కరించాలని ప్రతిపాటి హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సామాజిక పెన్షన్లపై కూడా ఆయన స్పందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తప్పకుండా పెన్షన్లు అందజేస్తుందని తెలిపారు. కొత్త పెన్షన్ల మంజూరుపై త్వరలోనే అర్హులకు శుభవార్త అందుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రివెన్స్ కార్యక్రమంలో వివిధ గ్రామాల వార్డుల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ప్రతిపాటి ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యత అని, ప్రతి వినతిని బాధ్యతగా పరిశీలించి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అధికారిక కార్యక్రమాలను హాజరు కానున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న పథకాలు, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వీఐపీ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణం, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. భద్రతా పరంగా విస్తృత చర్యలు చేపట్టిన పోలీసులు సభా ప్రాంగణంలో పాటు పరిసర ప్రాంతాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపులపై కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రజలకు అసౌక్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన విజయవంతమయ్యేలా జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సన్నద్ధమవుతుంది. టోటల్ ప్రోగ్రామ్ కవరింగ్ లోపల మీడియా ఏం ఎలా చేయాలి రామ్మోహన్ గారు గారు మనకు గంసాని గారు భూపతిరాజు గారు రామ్మోహన్ గారు గారు మనకు గంసాని గారు భూపతిరాజు గారు
$850 snacks packet in each gallery, 4,000 water packets. RWS తో and DSO వాళ్ళతో కోఆర్డినేట్ చేయండి. ప్రైస్ బి సో అది ఆర్డీ గురుజాలో పూర్తిగా బెనిఫిషరీ సంబంధించి 25 బెనిఫిషరీస్ ఎవరు ఉంటారు కింద వాళ్ళకి ఫోన్స్ బ్యాగ్స్ అలౌడ్ ఉండదు ముందుగా చెప్పేసేయండి. అండ్ వాళ్ళ వరకు స్నాక్స్, హైడ్రేషన్, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ అంతా వాళ్ళ వరకు సెపరేట్ గా చూసుకోండి. దోస్ హు విల్ కమ్ ఆన్ ద డైస్. అక్కడ కూలర్ కూడా పెట్టాడుగా, ఇక్కడ మానతను ఇక్కడ వాళ్ళకి పాస్ కూడా సెపరేట్ చూసుకోండి. బెనిఫిషరీ పాస్ చెప్పి సెపరేట్ పెట్టండి. ఆ 40 మందికి సెపరేట్ ఒక ఇంక్లోజర్ లాగా పెట్టండి, కూర్చోబెట్టుకోండి. దెన్ డయస్ పైన వచ్చినాక ఏం ఇక్కడ సర్వింగ్ ఉండదు. ప్లీజ్ ఇన్షూర్ దెర్ ఇస్ నో సర్వింగ్, ఓన్లీ వాటర్ బాటిల్స్. నో నోవోటల్ పీపుల్ షుడ్ కమ్, ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓన్లీ వాటర్ బాటిల్స్ ఉంటుంది. లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ప్రాపర్ గా మీరు చెక్ చేయాలి, అన్ని అరేంజ్మెంట్స్ చేశారా లేదా. మైక్ సిస్టమ్ INPR బికాస్ దేర్ విల్ బి జామర్స్. ఐసెక్ట్ తో కోఆర్డినేట్ చేయాలి, శంకర్ తో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు ఏం సెట్టింగ్ చెప్తే ఎలా పెట్టాలి అలానే ఉంచండి. ఏసీస్ ప్రాపర్ గా చెక్ చేయండి. ఆర్డర్ వాయిస్ రాకుండా ఇట్ షుడ్ బి ప్రాపర్. ఇఫ్ దే ఆర్ నాట్ గుడ్ క్వాలిటీ ప్లీజ్ చేంజ్ ఇట్, బికాస్ మైక్ లో తర్వాత ప్రాబ్లం ఉండకూడదు. రిగార్డింగ్ ద గ్యాదరింగ్ పీరియడ్ నోట్ చేయండి. ఫస్ట్ 4 గ్యాలరీస్ పోలీస్ వైపు నుంచి కూడా నోట్ చేయండి. ఆర్ రిజర్వ్డ్ ఫర్ కార్డర్ అండ్ ఫస్ట్ 4 అంటే 2 ఇటువైపు 2 అటువైపు ఆర్ రిజర్వ్డ్ ఫర్ కార్డర్ అండ్ విఐపీస్. వెనక నుంచి మన విమెన్ మొబిలైజేషన్ ప్లస్ ఇటు అటు విమెన్ మొబిలైజేషన్ వాళ్ళు కూర్చుంటారు. ప్రతి దాంట్లో సిఐస్ ఉంటారు, మన స్టాఫ్ ఉంటారు. గ్రీవెన్సెస్ ముందుగా కలెక్ట్ చేయండి. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దే షుడ్ నాట్ షో పేపర్స్ టు సీఎం. మనకి గెస్ట్ కూడా వస్తున్నారు, సెంట్రల్ మినిస్టర్ గారు, కాబట్టి ముందుగానే గ్రీవెన్స్ తీసుకుని రిజిస్టర్ చేసి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా ఇవ్వండి. దట్ దిస్ ఇస్ యువర్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్, ఇది ట్రాక్ చేసుకోవచ్చు. వెనక అక్కడ కౌంటర్స్ కూడా పెట్టేసేయండి. కమిషనర్ గారు ఇక్కడ వాల్ బ్రేక్ చేయాలి, కోఆర్డినేట్ చేసుకుని ఇప్పుడు పోలీస్ తో వేర్ ఎవర్ యూ వాంట్ యాజ్ పర్ ద ఏఎస్ఎల్ ఆల్సో ఇక్కడ వ్యూ లో రాకుండా అది కూడా ప్లాన్ చేయండి. అండ్ మీడియా అండ్ విఐపీస్ విల్ కమ్ త్రూ దిస్ గేట్. విఐపీ గేట్ ఉంటుంది కాబట్టి గ్యాంగ్వే నుంచి వస్తారు. రిమైనింగ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ కార్డర్ విల్ కమ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. అది ఒకటి ఇన్షూర్ చేయండి. మీరు అయిన తర్వాత ఇన్ కేసు ప్రోగ్రామ్ 1 అవర్ అడ్వాన్స్ అయింది అనుకుంటే 1 అవర్ లేట్ అయింది అనుకుంటుంది, దానికి రెడీ ఉంటుంది. లేట్ అయితే ఏం కావాలి మనకి, ఇమీడియట్గా వాటర్ బాటిల్స్ అవసరం ఉంటుంది, స్నాక్స్ అవసరం ఉంటుంది. ఈ వచ్చే ముందు అంటే గ్యాలరీలో కూర్చోగానే మనం ఎన్సూర్ చేసుకోవాలి. నా దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయా, పిటిషన్స్ లోపల పెట్టారా, సంచిలో పెట్టుకున్నారా, గ్రీవెన్స్ అనేది ఇంపార్టెంట్. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ హైట్ మనకున్న బ్యారియర్ ఏంటంటే హైట్లో ఉన్న వాళ్ళ వీఐపీ అక్కడి నుంచి అలా పైకి చూపించినా సీఎం గారు పట్టేస్తారు. బట్ ఆయన కిందకి ఆయనే బై హ్యాండ్ రిసీవ్ చేసుకున్నది ఇబ్బంది అవుతుంది. గంజాయి రవాణాపై పల్నాడు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో చిలుకలూరిపేట రూరల్ సిఐ బి సుబ్బానాయుడు నేతృత్వంలో బృందం అక్రమ రవాణాలపై నిఘా తీవ్రతం చేసింది. ఈ క్రమంలో 2 అంతకంటే ఎక్కువ కేసులు నమోదై సమాజానికి ముప్పుగా మారిన ముఠా సభ్యులను గుర్తించి పిఐటి ఎన్డీపీఎస్ యాక్ట్ 1988 చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా గతంలో చల్లాగోపిపై చర్యలు తీసుకున్న పోలీసులు తాజాగా కారసాని శివప్రసాద్ రెడ్డి అలియాస్ ప్రసాద్ రెడ్డి అనే గంజాయి విక్రయదారుని అరెస్ట్ చేశారు. ఇతనిపై నమోదైన నేర చరిత్రను పరిశీలించిన ప్రభుత్వం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో డిటెన్షన్ లో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 15న సిఐబి సుబ్బానాయుడు, రూరల్ ఎస్ఐ జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా గంజాయి రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న సీఐ సుబ్బారాయుడు మరియు ఎస్ఐ అనిల్ కుమార్లలో జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే ఇటువంటి కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని, గంజాయి విక్రయించినా నిల్వ ఉంచినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి కాపురానికి పంపడం లేదన్న ఆగ్రహంతో అత్తపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందిన ఉసావర్తి వెంకట గంగాధర్ తన భార్యతో కొంతకాలంగా కుటుంబ విభేదాల కారణంగా తరచూ గొడవ పడుతున్నాడు. భర్త వేధింపులు భరించలేక ఆమె తన పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. ఈ నేపథ్యంలో భార్యను తిరిగి కాపురానికి పంపించాలని గంగాధర్ పలుమార్లు అత్త కుటుంబ సభ్యులను కోరినప్పటికీ వారు నిరాకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం గంగాధర్ అత్తగారింటికి వెళ్లి మరోసారి గొడవ దిగాడు. మాటామాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అతడు వెంట తెచ్చుకున్న కత్తితో అత్తపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమెకు గాయాలు కాగా కుటుంబ సభ్యులు వెంటనే అడ్డుకుని ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడు ఉసావర్తి వెంకట గంగాధర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం చిలకలూరుపేట న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది. కుటుంబ విభేదాలను చట్టాన్ని చేతిలోకి తీసుకుని పరిష్కరించుకోవాలని ప్రయత్నించడం తీవ్రమైన నేరమని, ఇటువంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. కళాశాలకు వెళ్తున్న విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. చిలకలూరుపేట నుంచి కాలేజీకి బయలుదేరిన విద్యార్థులు కారులో ప్రయాణిస్తుండగా గణపవరం సమీపంలోని కృష్ణగంగా స్పిన్నింగ్ మిల్ వద్ద రాగానే ప్రమాదం సంభవించింది. అతివేగంతో వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. వేగం ఎక్కువగా ఉండడంతో కారు 2 పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. నుజ్జునుజ్జైన కారులో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటికి తీశారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నాదెండ్ల పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శుక్రవారం పల్నాడు జిల్లాలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్ల పురోగతిని పరిశీలించారు. పర్యటనకు సంబంధించిన సభా ప్రాంగణం, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు తదితర అంశాలపై అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో పల్నాడు ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొని అధికారులతో పర్యటన ఏర్పాట్లను చర్చించారు. సీఎం, కేంద్ర మంత్రుల పర్యటన విజయవంతం అయ్యేలా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని తమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్ల వివరాలను కలెక్టర్కు వివరించారు. పర్యటన సందర్భంగా ఎలాంటి లోపాలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. నోట్ చేసుకో. ఇక్కడే both same back side of the stadium buses are being parked there. This is 500 meters, so both pickup drop will be same location. So they will be on the dais. They have to be before on the dais. They have to be before on the dais. Ma'am and CM sir will come in the end. So they will be on. చెప్పరా ఇన్షోర్ చేయండి, చెప్పరు కదా ఇన్షోర్ చేయండి. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం పురస్కరించుకుని ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి నిర్వహించారు. అనంతరం మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాకు హారతి సమర్పించారు. మరియు ఈ నెల 29న గురు పౌర్ణమి పురస్కరించుకొని దానికి సంబంధించిన కరపత్రాలను మహిళా భక్తులు ఆవిష్కరించారు. అనంతరం ఈ రోజు ఆదిపుడి లక్ష్మీ యశస్విని, వారి నాన్న ఆదిపుడి వెంకట శివ సాయిరాం ఆర్థిక సహాయ సహకారాలతో ఈరోజు భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఈ నెల 29న తారీఖు గురు పౌర్ణమి అని, గురు పౌర్ణమి పురస్కరించుకొని గత 16 సంవత్సరాలుగా దత్తసాయి పీఠంలో వేలాది మందికి అన్న సంతర్పణ కావిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క భక్తులు అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని కోరారు.
కృపను రోజు జరిగే అన్నదాన కార్యక్రమానికి ఎవరైతే 25 కేజీల బియ్యం గాని వాటి ఖరీదు గాని సమర్పిస్తారో వారికి గురు పౌర్ణమి రోజు రాత్రి జరిగే కార్యక్రమంలో శ్రీ సాయి చరిత్ర ఆనంద స్వామిజీ చేతుల మీదుగా శ్రీదత్త అదృష్ట రూపు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ రూపు ఇంటికి తీసుకెళ్లడం వలన సకల శుభాలు సౌభాగ్యాలు కలిగి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. చూడండి మేడం, బాబా దగ్గరికి పోయి తిప్పండి. శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాదాత్రి స్వాహా స్వదా నమోస్తు. సాయిరామ్. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం పురస్కరించుకొని ఉదయం నుంచి బాబా గారికి ప్రత్యేకంగా అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బాబా గారికి స్వయంగా పూజలు చేసుకొని అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగనే ఈ నెల 29న గురు పౌర్ణమికి సంబంధించిన కరపత్రాలను మహిళా భక్తులు దత్తసాయి పీఠంలో ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా భక్తులందరికీ తెలియజేయింది ఏమనగా ఆ రోజు గురు పౌర్ణమి రోజు 29 బుధవారం ఆషాఢ పౌర్ణమి బాబా గారు స్వయంగా తను జీవించి ఉన్నప్పుడు చెప్పిన పండుగల్లో గురు పౌర్ణమి ఒకటి. ఆ పండుగ రోజు ఎవరైతే మీరు గురు పౌర్ణమి శ్రద్ధగా ఆచరిస్తారో వారి గురు అనుగ్రహం కలుగుతుందని చెప్పడం జరిగింది. ఆయన మాకెవరు గురువు లేరు కాబట్టి మీరే మా సద్గురువు అని చెప్పేసి ఆ రోజు బాబా గారిని పూజ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన మందిరాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా దత్తసాయి సన్నిధిలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగనే షిరిడి నుంచి తెప్పించిన బియ్యంతో భక్తులకు ప్రత్యేకంగా స్వామివారి స్పర్శించిన బియ్యంతో ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. దాతల సహకారం తీసుకొని ఈ బియ్యాన్ని తెప్పిస్తూ ఉన్నాము. అలాగనే ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణం జరుగుతుంది. అలాగే రాత్రి 7 గంటలకు ఎవరైతే ఈ బియ్యాన్ని కానీ లేకపోతే ఇతర వస్తువులు కానీ గురు పౌర్ణమి రోజు సమర్పిస్తారో వారు ఆ రసీదు తీసుకొని వచ్చినట్లయితే సాయంత్రం పూట జరిగే శ్రీ ఐశ్వర్య దీప పూజకి శ్రీ సాయి దత్తానంద స్వామీజీ వారు కరీంనగర్ పీఠాధిపతి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారి చేతుల మీదుగా కోల్హాపూర్ మహాలక్ష్మమ్మ వారి రూపు శ్రీ దత్త అదృష్ట రూపు ఉచితముగా భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఆ సద్గురు అనుగ్రహం పొందవలసిందిగా కోరుతుంది. ఎందుకంటే గురు పౌర్ణమిలో విశ్వంలో ఉన్న గురువుల అందరి యొక్క శక్తి కూడా ఆ రోజు భూమి మీద ప్రసరిస్తూ అవుతుంది. మనం గురువు సంబంధించి ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా అది అద్భుతమైన ఫలితాన్ని మన మానవ జీవితానికి అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క సాయిరామ్. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం పురస్కరించుకొని ఉదయం నుంచి బాబా గారికి ప్రత్యేకంగా అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బాబా గారికి స్వయంగా పూజలు చేసుకొని అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగనే ఈ నెల 29న గురు పౌర్ణమికి సంబంధించిన కరపత్రాలను మహిళా భక్తులు దత్తసాయి పీఠంలో ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా భక్తులందరికీ తెలియజేయింది ఏమనగా ఆ రోజు గురు పౌర్ణమి రోజు 29 బుధవారం ఆషాఢ పౌర్ణమి బాబా గారు స్వయంగా తను జీవించి ఉన్నప్పుడు చెప్పిన పండుగల్లో గురు పౌర్ణమి ఒకటి. ఆ పండుగ రోజు ఎవరైతే
మీరు గురు పౌర్ణమి శ్రద్ధగా ఆచరిస్తారో వారి గురు అనుగ్రహం కలుగుతుందని చెప్పడం జరిగింది ఆయన. మాకెవరు గురువు లేరు కాబట్టి మరి మీరే మా సద్గురువు అని చెప్పేసి ఆ రోజు బాబా గారిని పూజ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథ్ మహారాజ్ కి, సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి. సాయిరామ్. ఈరోజు అన్నదాతలు ఆదిపూడి లక్ష్మీ యశస్విని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీ రుణాలపై అవగాహనతో పొదుపు సంఘాల మహిళలు, రైతులు తమకు నచ్చిన వ్యాపార, వ్యవసాయ రంగాల్లో రాణించి ఆర్థికంగా స్థిరపడవచ్చని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. బ్యాంకులు అందించే రాయితీ రుణాలు, ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. చిలకలూరుపేట మున్సిపల్ కౌన్సిలింగ్ హాల్లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఎమ్మెల్యే పత్తిపాటి శుక్రవారం నరసరావుపేట ఇండోర్ స్టేడియంలో జరిగే కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రులు పాల్గొనే క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ రుణ పంపిణీ కార్యక్రమం విజయవంతానికి చేయాల్సిన చర్యలపై ఎమ్మెల్యే, ఎంపీ, స్వయం సహాయక సంఘాల మహిళలు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రతిపాటి లావు విలేకరులతో మాట్లాడారు. బ్యాంకులు ఉదారంగా రుణాలిస్తేనే ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. ప్రతిపాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీ రుణాల అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో బ్యాంకులు సమాయత్తం చేసే దిశగా తొలిసారి నరసరావుపేటలో శుక్రవారం భారీ రుణమపిణీ కార్యక్రమం జరగబోతుందని ఎమ్మెల్యే ప్రతిపాటి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా 3,200 కోట్లకు పైగా రుణాలను లబ్ధిదారులు స్వీకరించబోతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కూటమి శ్రేణులు, పొదుపు సంఘాల మహిళలు, అధికారులు సమన్వయం, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయాలని ప్రతిపాటి స్పష్టం చేశారు. కేంద్ర పథకాలు, వివిధ వర్గాలకు అందించే బీమా పథకాలపై మెప్మా, డ్వాక్రా విభాగాల మహిళలు, ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రతిపాటి సూచించారు. అలాగే అర్హులైన వారికి, సివిల్ బాగున్న వారికి ప్రభుత్వ వ్యక్తిగత రుణాల పంపిణీలో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలని, అప్పుడే దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు తమ నిబంధనలను సరళతరం చేయాలని ప్రతిపాటి ఈ సందర్భంగా సూచించారు. దేశంలోనే భారీ రుణ వితరణ కార్యక్రమం క్రెడిట్ అవుట్ రీచ్ ఎంపీ లావు దేశంలోనే తొలిసారి వెనుకబడిన పల్నాడు జిల్లాలో భారీ రుణ వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, శుక్రవారం నరసరావుపేటలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా రైతులు, మహిళలు, నిరుద్యోగ యువతకు 3,216 కోట్ల రుణ పంపిణీ జరగబోతుందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే రుణ వితరణ కార్యక్రమానికి దేశంలోని ప్రధాన బ్యాంకుల చైర్మన్లు కూడా హాజరవుతారని ఆయన చెప్పారు. సామాన్యులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు బ్యాంకులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నాయనే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయడానికే శుక్రవారం 3,216 కోట్ల రుణాలను పంపిణీ చేస్తున్నట్లు లావు తెలిపారు. తొలిసారి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులైన గిరిజనులకు, గుర్తింపు కార్డులున్న కౌలు రైతులకు కూడా రుణాల పంపిణీ చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. మండలానికో పారిశ్రామిక క్లస్టర్ చొప్పున తొలిసారి జిల్లాలో 28 క్లస్టర్లను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ప్రారంభించబోతున్నారన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.